ఎనర్జీతే లిటిల్ స్టార్స్ 143 ఛానల్. సో టుడే అయితే మనము పద్యాలు అయితే రీడ్ చేస్తున్నాం. ఆణిముత్యాలు లెసన్ నెంబర్ ఆణిముత్యాలు FA3 లెసన్. సో నేను FA3 తెలుగు సబ్జెక్ట్ నేను FA3 అయితే చిట్టి తల్లి ఇప్పుడు ఒక మంచి పోయం పద్యం చెప్తుంది, మరి విందామా? ఓకే. సో డబ్బులు వాటర్ ఉన్నప్పుడు ఎవరెవరు చేరుతారు అనేది ఈ పద్యం ద్వారా చిట్టి తల్లి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి వినేద్దామా? తను పద్యాన్ని కూడా రాయగలదు చిట్టి తల్లి. ఓకే, తీయద్దు. లెట్స్ స్టార్ట్ మా. సో ఎప్పుడు నేనైతే ఇప్పుడు రీడ్ చేసి రాసి లాస్ట్లో రీడ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లనన్ దెప్పులుగా జరువు రాకొమ్ము జరవు అవుతుంది. జరువు రాలి we will erase and it will look nice. జరువు లైట్గా రాయనా. జరువు నిందిన wait guys, నిందిన గప్పలు పదివేలు చేరు గదా రా సుమతి. ఇది కూడా సుమతి శతకం నుంచి పద్యము. ఎస్, we will correct afterwards. Okay. ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనన్ దెప్పులుగా జరువు నిందిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతి. వాట్ ఈస్ దట్ మీనింగ్? దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మన దగ్గర సంపద ఉండిందనుకో అందరూ వస్తారు, బంధువులు మిత్రులు 100 మంది చేరుతారు మన దగ్గరికి. 100 మంది అయితే వచ్చి చేరుతారు. అదే మనీ లేదనుకో ఎవరు రారు. అదే విధంగా కప్పలు చెరువులో వాటర్ ఉంటేనే నీళ్లు నిండుగా ఉంటేనే అవి వస్తాయి. నిండుగా ఉంటే 100,000 కప్పలు అక్కడికి చేరుతాయి. ఒకవేళ లేకపోతే ఉండదు. సో ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లనన్ దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. అంటే చెరువు నిండుగా నీరు ఉన్నప్పుడు కప్పలు నిండినట్లే మనిషి వద్ద సంపద ఉన్నప్పుడే బంధువులు మిత్రువులు 100 మంది చేరుదురు కదా. ఇది నిజమైతే మరి చిట్టి తల్లి చెప్పిన పద్యము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థర్డ్ క్లాస్ రిలేటెడ్ all lessons will be available in third class playlist will be there in channel. You can watch it there. Math tricks will be there, moral stories, bedtime stories, okay, spoken English, Hindi learning, all the videos will be available. Daily using English. Yes, daily used English words also. ఓకే చిట్టల్లి ఇంకొకసారి ఆ పద్యం చూడకనే చెప్పానా? ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు స్లోగమా? ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లా నాన్ దెప్పులుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరుగదరా సుమతి. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లనన ఒత్తురది దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరుగదరా సుమతి. ఓకే, దాని మీనింగ్ చెప్పే తల్లి ఇంకొకసారి. మీనింగా ఎప్పుడు సంపద కలిగిన మీనింగ్ ఎప్పుడు మనకి డబ్బులు వచ్చి చేరినప్పుడు అప్పుడు బంధువులన్నీ మిత్రులు వందల మంది వస్తారు మన దగ్గర చేరుతారు. అలానే ఒక చెరువులో నీళ్ళు ఎక్కువగా ఉంటే గప్పలు 10,000 చేరుతాయి. అదే లేవనుకో అసలు ఒక్కతురా ఉన్నది. అలానే మన దగ్గర కూడా డబ్బులు ఉంటేనే మన మిత్రులు కానీ ఎవరైనా వస్తారు, బంధువులు కానీ ఎవరైనా ప్రజలైనా అలా. అదే లేకపోతే ఎవరు రారు. అది గప్పుకున్న వాల్యూ ఇప్పుడు సరే డబ్బులు గప్పులు. ఓకే, గుడ్ నాన్న, గుడ్ పోయం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని చిట్టి తల్లి పోయమ్స్ మీరు వినాలనుకుంటున్నారా? మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయకపోతే మీ పైకి వచ్చేసి కట్ చేస్తా. మంకీ. Thank you for watching. Please subscribe. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనగా దెప్పలు చెరువు నిండిన గప్పలు 10,000 చేరుగదరా సుమతి. తాత్పర్యం భావన. చెరువు నిండుగా నీరు ఉన్నప్పుడు కప్పలు నిండునట్లే మనిషి వద్ద సంపద ఉన్నప్పుడే బంధువులు మిత్రులు 100 మంది చేరుతారు. అది మన చిట్టి తల్లి చెప్పిన పద్యం. సో బాగుంది కదా, నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి పద్యాలతో చిట్టి తల్లి మీకు వస్తుంది, మీ ముందుకు వస్తుంది. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అప్పుడు చిట్టి తల్లి వీడియోస్ మీరు చూడొచ్చు. నాకైతే పద్యం నచ్చింది. మంకీ. నాకైతే పద్యం నచ్చింది.